దుష్టుల సహవాసం మంచోళ్ళని కూడా చెడగొడుతుంది. ఎందుకని? వాడు ఎలాగో చెడిపోయాడు, అవతల వాళ్ళని కూడా చెడగొట్టాలన్న ఒక ఆలోచన ఉంటుంది. ఆమె ఎలాగో చెడిపోయింది, అవతల వాళ్ళని కూడా చెడగొట్టాలని. పరిస్థితులను బట్టి తన కాపురాన్ని వదిలేసుకుంది. తన జీవితం ఎంత ఎలాగైపోయిందంటే గందరగోళం, గొడవలు, కొట్లాట్లు ఇలా జరిగినాయి. ఇప్పుడు మంచిగా ఉంటే ఎవరైనా సపోర్ట్గా మాట్లాడగలుగుతారు, పెద్దల మధ్యలోకి వెళ్ళినా ఏది జరిగినా ఏం చేసినా మాట్లాడగలుగుతారు, లేకపోతే అలాగ ఉంటారు, కానీ ఏం మాట్లాడరు. చేసిందే భయంకరమైన పనిలో కల్లా కుటుంబాన్ని వదిలేసుకుని చూడండి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి విధానం. ఆ టైంలో అందరు కలిసే ఉన్నారు, ఆ టైంలో ఎవ్వరు మాట్లాడలేదని ఇప్పుడు ఏమంటుందో తెలుసా? నా బతికి ఎలా పాడైపోయిందో, మా బంధువులు కుటుంబాల్లో ఉన్న ప్రతి ఆడకూతురు చెడిపోవాలంటారు, ప్రతి ఓళ్ళు కూడా బజారున పడాలంటారు, ప్రతి ఓళ్ళు సంసారాలు వదిలేయాలి. నా జీవితం ఎలా పాడైపోయిందో వాళ్ళు బ్రతుకులు కూడా పాడైపోవాలి, నేను ఎలా నాశనం అయిపోను వాళ్ళు నాశనం అయిపోవాలి, నన్ను ఎలా ఊరు ఆర్చుకున్నారో వాళ్ళ పిల్లల్ని కూడా ఊరు ఆర్చుకోవాలి, చెప్పుకోవాలి అంటూ ఉంటుంది. మాకు ఈ విషయం ఇది చాలా బాధేస్తుంది. పిల్లిని సంఖలో పెట్టుకుని తిరుగుతున్నట్లు అలాంటి వాళ్ళతో సాంగత్యం చేస్తే నిజంగా ఆమె ఎలాగ మీకెలా తెలిసిండి ఈ విషయాలంటే, ఇప్పుడు వాళ్ళ పిల్లకి ఏదైనా జరిగిందనుకోండి, మా దగ్గరికి వచ్చి అలా జరగాలి నన్ను ఆ రోజున అలాగన్నారు, అందుకని వాళ్ళ పిల్ల బ్రతుకు అలాగైంది, ఇంకా ఊరు చెప్పుకోవాలనేది. మా పిల్లకి ఏదైనా జరిగితే ఆ పిల్లకి ఇలా జరిగింది, ఇంకా జరగాలి, ఊరు చెప్పుకోవాలని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం, ఇలాగా ఎక్కడ పడితే అక్కడ. అంటే దుష్ట సాంగత్యం మంచి నడవడికి ఏం చేస్తుందంట? దుష్టులు ఎప్పుడు కూడా కీడునే చేయాలని కోరుకుంటారు, కీడులో ఇతరులు పడాలని కోరుకుంటారు. మంచోళ్ళు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటారు తెలుసా? మంచిగా బ్రతకాలందరూ. హల్లెలూయా. యేసయ్య మనలందరినీ దీవించి నడిపించును గాక.